వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తుంటారు. అండి ఏం చేస్తుంటారు? మేము ఇదేనండి మామూలుగా మామూలు ఇంటికాడ ఉంటామేనండి. ఇంటికాడ ఉంటారు. బాబాయ్ గారు ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పుడు బాగానే పర్లేదు, ఇబ్బంది లేదు, బాగానే సాగుతుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఆయన మరి చేయొద్దండి అన్ని పనులు. డబ్బు ఒక్క దెబ్బ కావాలంటే ఆయన చేస్తుంది దేనికైనా. రోడ్లు బోట్లు పోపెత్తుండే, మరి ఇంకా ఊళ్ళో కొద్దిగా గ్యాస్ ఎత్తుండే, మరి పింఛన్ ఎత్తుండే, అన్నీ బాగానే మౌనంగా పర్లేదు. మరి ఇప్పటికి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అవుతుంది కదా. పరిస్థితి అంటే దానికి చెప్పుకోవడానికి ఏం లేదండి ఆస్కారం. మనం ఆయన గెలిపించుకున్నాం కాబట్టి దానివల్ల మనకి ప్రయోజనం ఏమి లేదు, కాని రావట్లేదు కూడా. 5 సంవత్సరాలు లేదంటే ఆయన భరించాల్సిందే, అది లెక్క అంతే. అంటే ఇప్పటి వరకు ఈయన వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అని చెప్పాడు కదా, సూపర్ 6 అని. ఈ సూపర్ 6 పరిస్థితి ఏమైంది? మనకు సూపర్ 6 ఇంతవరకు మనకి ఏది మన కంటికి కూడా కాని రావట్లేదు. వాలంటరీ వ్యవస్థ ఒకటి తీసేసాడు, దాన్ని ఎత్తేసేసాడు. ఈ స్టోర్ బియ్యానికి కావాలంటే ఇప్పుడు ముసలి ముతక కానీ, ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళు కానీ ఎవరైనా సరే బయటకు వెళ్ళి స్టోర్ కాడికి వెళ్ళి తెచ్చుకోవటమే, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటమే కానీ ఇంటికాడికి వచ్చి ఇచ్చినోడు ఎవరు లేడు. ఆ పెన్షన్ అంటే వాళ్ళతో నెలకు ఒకసారి పంపిస్తున్నాడు, ఆ పెన్షన్ ఒకటి కానొస్తుంది. తల్లికి వందనం లేదు, తల్లికి వందనం అన్నాడు, పిల్లలకి పంగనామం పెట్టాడు, ఏమీ లేదు, అది లెక్క. 6 గంటలు ఉన్నగా చేస్తా అంటుండగా. ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలకి డబ్బులు వేస్తా అంటుండు, మరి బస్సు ఫ్రీ అంటుండు, రైతు భరోసా ఇస్తా అంటుండు. ఇప్పుడు మరి ఇస్తాడు. అది ఏ పథకాలు ఇప్పుడు చేయలే. క్యాష్ వచ్చిండు, గ్యాస్ వదిలిండు, పడుతూనే ఉండి గ్యాస్ బాగానే పడుతున్నాయి. మద్యం పరిస్థితి ఏంటంటారు? మద్యం రేట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి గతంతో పోల్చుకుంటే? దేనికి తాగి సావమని జగన్ గారు తీసేశారు. ఇంకా ఇట్లన్నా రేట్లు పెంచితే ఆపుతారేమో, తగ్గించుకుంటారేమో అని చేశాడు. ఎవరు తగ్గిలేదు, ఇతనే వచ్చి రేట్లు తగ్గించాడు. దానికి తొందరగా సావమని తాగి రేట్లు తగ్గించడం, తాగిపోతానికి దానికి తొందరగా సావమని. అదే కదండి మరి విషయం, అదే లెక్క. వాళ్ళు ఇప్పుడు అదే ఇప్పుడు పడుతుంది అంటే వాళ్ళు ఏం లేదు కానీ తా అంటుండు. రేపు నెలలో చేస్తాను అంటుండు పిల్లల మొత్తానికి. గవర్నమెంట్ బడి చదువుకున్న పిల్లలకి ఆసరం బాగుండే వాళ్ళకి ఆసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఆయనది వేరు. ఆయన తోసిండు ప్రజల్ని, డబ్బు దానికొచ్చి గుట్టలు కొట్టించండి, బాగా కమ్మం తిన్నాం, ఇబ్బంది లేదు. ఈయన చెప్పాడు కదా ప్రతి మహిళకి 1500 అన్నాడు, దాని ముచ్చట ఏమైంది మరి? మాకు ఏమి రాలేదు ఇంతవరకు, ఏమి లేదు. ఇప్పటికి కాదు, 2009, 2008 రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వేసిన సీసీ రోడ్లు ఈ కాలనీలోకి వచ్చి మొన్న 4 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి చూశారు. కానీ ఆయనతో మేము చెప్పుకున్నాం కానీ బాలవలు హౌసింగ్ లోన్లు అని చెప్పుకున్నాం. కానీ ఏమో నేను లైన్ చేస్తానని చెప్పాడు. కానీ మా కమిషనర్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మేము చేతులు ఎల్లలు వేయటం తప్ప, ఆయన భరియటం తప్ప మాకు చేసింది ఏమీ లేదు. అది ఆ జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉన్నాయండి. పట్టించుకునేవాడు ఎవడు? తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, మనవడు కూడా ఒక ఇంట్లోనే ఉన్నాడు. పట్టించుకునేది ఎవడు? ఇక్కడ అడిగే స్థలాలు లేవు. ఇది ముందు చదివితే తెలియదు, ఇప్పటికేం తెలిసింది. ఇప్పుడు కొసగా ముందులేగా, తర్వాత ఏ ప్రభుత్వం బాగుండే జనాలకి మంచి చేపరు సూరబాబు. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు పర్లేదు, పర్లేదా, ఇబ్బంది లేదు. ఆయన అన్ని నాశనం చేసిండే జనాన్ని. డబ్బులు దింగి కూడా కొంతమంది మొత్తం నాశనం చేసి వాళ్ళకి ఇచ్చిన కుప్పలు కూలిబడికి ఏమి వీళ్ళు. ఆయన కూడా ఒక మాట మాట్లాడితే ఆయన కూడా పేదలకి నాకు ఇల్లు లేదు, ఇల్లు ఏం కట్టిలే. ఆయన ఒక డాబా ఉంది, ఇంకో డాబా ఇచ్చిండు డబ్బులు కుప్పలు సంపాదించుకున్నారు. ఆయన కింద తోసుకుని రాను ఎంపీలు మూడు రైతులు కూడా. పథకాల ముచ్చట ఏంటంటారు మరి? ఇంక ఈ సూపర్ 6 చేస్తాడంటారా, చేయరంటారా? మాకైతే గ్యారంటీ లేదండి. అది ఏంటంటే భరించడం వరకే, అంతేగాని మనకైతే గ్యారంటీ లేదు. ఇప్పుడు చేస్తాంలే బాగానే. చంద్రబాబు నాయుడు మనకు 3వ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో, దేశంలో. ఆయన దెబ్బకు ఎవరు చాడు చేస్తే, గౌరవం చేస్తే రైతులకు చూడగానే అన్ని బ్రహ్మాండం చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రజలు సంక్షేమం లేదు, గించేం లేదు, వంగిండు.
ఏంటంటే ఆ సంచారం రెడ్డినే మాకు అసలు మరి మాకేమి ఇచ్చిండండి ఆయన ఇస్తాను మాకు అది ఇస్తాను ఒకటిదే. ఉచిత బస్సు ముచ్చట ఏంటంటారు మళ్ళీ? ఉచిత బస్సు ముచ్చట ఇంక ఉచిత బస్సు అంటే ఇంక ఉచిత బస్సుకు పోవాలనుకున్నా కానీ మన జేబులో డబ్బులు వేసుకొని పోవటమే. వాడు ఎక్కడ దింపేస్తాడో తెలియదు, వాడు ఉంచుతాడో తెలియదు, లేదా మధ్యలో కాడిలో దించేస్తాడో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలోనే అందరికీ మంచిగా సాగింది. మంచిగా చాలే పాలేలే తిన్నోళ్ళు బాగా తినరు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిగా చంద్రబాబు నాయుడు బాగా చేస్తారులే. సామాన్య ప్రజలు బ్రతకడానికి ఒక జగన్మోహన్ రెడ్డి టైంలోనే మంచిగా ఉందా? ఏమో అట్టే అడిగిపోయానన్న తిన్నోళ్ళు ఇప్పుడు నాకు ఇచ్చారు నాలుగు డబ్బులు నేను తిన్న పిరుగా ఏంది ఆయన చేసింది అంటారు, అంతేనా కాదా? అది నేనేది జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే చాలా తేడా ఉంది. ఆయన 4 చెబితే 4 2 చేశాడు. ఈయన 6 చెబితే 6 కనీసం 2 కూడా చేయలేకపోతున్నాడు. అది ఓకే, మరి ఇప్పటివరకు అయితే ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎవరు పర్లే చంద్రబాబు నాయుడు మంచిగానే ఉంది. మంచిగానే చేస్తాను, బాగా చేస్తానులే. జగన్ గారితో పోల్చుకుంటే ఎలా ఉంది? జగన్ అంటే ఇంకా అది వేరు. అది థ్యాంక్ యూ. థ్యాంక్